వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ఇది మన ఛానల్. ఫస్ట్ పాయింట్ నేను మెన్షన్ చేస్తుంది ఏంటంటే రీసెంట్గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశా. టెక్నికల్ అనాలిసిస్, ఒక చార్ట్ని ఎలా రీడ్ చేయాలి అనే వాటి మీద నేను ఎప్పుడైతే స్టడీ చేస్తుంటానో అప్పుడు జస్ట్ వీడియోస్ తీసి పెడతాను అనుకుంటున్నా. అది ఆల్రెడీ మెన్షన్ చేసా, మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నా. మరి అలా చేస్తే వ్యూస్ వస్తాయా అని అనుకుంటే వ్యూస్ వచ్చినా రాకున్నా నాకు మ్యాటర్ కాదు. ఎందుకంటే నేను ఎప్పుడూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అని అడగను. ఈ వీడియోస్ ఎందుకంటే ఎవరైనా చూస్తే వాళ్ళకు యూజ్ అవుతుంది, లేదు చూడలేదు అని అంటే నేను కూడా ఫ్యూచర్లో ఓకే మార్కెట్ ఇలా నేర్చేసుకున్నా, ఎప్పుడైనా మనం మళ్ళీ రివిజన్ చేసుకునేటప్పుడు ఈ వీడియోస్ అన్ని నాకు యూజ్ అవుతాయి అని నేను మాత్రమే చేస్తున్నా. సో నేనేం వ్యూస్ కోసం, డబ్బుల కోసం, దీంట్లో వచ్చే డబ్బుల కోసం అని ఏమీ ఆలోచించట్లేదు, అందుకే చెప్తున్నా. సో ఇవి మన వీడియోస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, లేదా లైట్ తీసేసుకోండి. సో ఇప్పుడు మనం చూస్తున్న స్టాక్ ఏంటంటే డిక్సాన్ టెక్నాలజీస్. సో బేసికల్గా ఈ స్టాక్ నేను అరౌండ్ ఈ ఏరియాలో ఉన్నప్పుడు చూసా, ఎందుకంటే నేను కరోనా టైంలోనే వచ్చేసా కాబట్టి ఇక్కడ 300-400 దగ్గర ఉన్నప్పుడు కూడా చూసా. ఆ తర్వాత ఇది కంటిన్యూస్గా ఎగిరిపోయింది. ఐపీఓ వచ్చినప్పటి నుంచి 2018లో ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఈ మధ్యలో తీసేసుకొని మామూలుగా అమ్మేసా, తర్వాత కరెక్షన్ వచ్చేసి సో పైకి వెళ్ళిపోయింది, అది తర్వాత మ్యాటర్. సో ఇప్పుడు ఈ చార్ట్ని మనం ఎలా చూడాలి, ముందు నుంచి ఫస్ట్ ఎలా చూస్తాము అంటే, సో ఫస్ట్ చూడండి, ఇది తీసేసుకుంటే సో ఫస్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ 2017 నుంచి ఎక్కడ ఉంది, ఎంత ఉంది, 500 ఉంది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 2020 అంటే ఒక 3 ఇయర్స్ స్టేబుల్గానే ఉంది. అంటే కొంచెం పైకి కిందకి అయింది కానీ ఆల్మోస్ట్ స్టేబుల్గానే ఉంది. అంటే ఇక్కడ ఎవరైతే ఈ స్టాక్ని అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళకి నో రిటర్న్స్ అన్నట్టు. ఆల్మోస్ట్ 3 to 4 years నో రిటర్న్స్. ఓకే, నో రిటర్న్స్ మీన్స్ జస్ట్ అక్కడక్కడే కొడుతూ వచ్చేసింది. 400, నెక్స్ట్ 700, మళ్ళీ డౌన్ అయిపోయింది, మళ్ళీ 300, మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది 900. ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ స్టేబుల్ రిటర్న్స్. ఈ 400 నుంచి 900 అమ్ముకున్న వాళ్ళకి కొన్నిసార్లు డబుల్ రిటర్న్స్ వచ్చాయి. సో ఆ తర్వాత ఏం జరిగింది మార్కెట్లో అంటే 2020 ఎప్పుడైతే కరోనా అయిపోయిన తర్వాత 1920 తర్వాత స్టార్ట్ అయిందో చూడండి, దీంట్లో ర్యాలీ ఒక రేంజ్లో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ డివైజెస్కి, ఫోన్స్కి డిమాండ్ పెరిగిందో అప్పుడు టూ మచ్గా స్టార్ట్ అయింది అన్నట్టు. కరోనా టైంలో మనకు ఏమైంది అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిపోవడం, నెక్స్ట్ స్కూల్స్కి ఆన్లైన్ క్లాసెస్ రావడం, ఇలాంటప్పుడు ఏమైందంటే ఫోన్లకి మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్ చాలా ఎక్కువ పెరిగింది. ఎలక్ట్రానిక్ డివైజెస్కి కానీ అన్నిటికీ ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూసేజ్ అనేది పెరిగింది. అందుకే ఇక్కడి నుంచి స్టాక్ అనేది కంటిన్యూస్గా ర్యాలీ అయింది అన్నట్టు. సో ఈ ర్యాలీ అయినప్పుడు మనం ఇదేం ఇమాజిన్ చేసుకోకూడదు ఇంకా. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు వావ్ ఇంత కంటిన్యూస్గా ర్యాలీ అయింది కదా, ఇంకా కరెక్షన్ వస్తుందేమో, ఎంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటే జరిగిపోతుంది అనే థాట్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 900,000 నుంచి ఎంటర్ అయిన వాళ్ళు 5,000 వరకు వచ్చేసిన తర్వాత 5 times రిటర్న్స్ వచ్చిన తర్వాత ఎవరైనా ఉంటారా? 1,00,000 పెడితే 5 lakhs వచ్చేసింది, ఇట్స్ ఫైన్, ఇది ఎనఫ్ అని అనుకున్న వాళ్ళు ఏమవుతారు అంటే ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది. సో ప్రాఫిట్ బుకింగ్ ఇలా జరిగింది. సో ఇక్కడ ఎలా చూడాలి ఈ చార్ట్ని అంటే, సో మీరు ఎలా చూస్తారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సో నేను ఎలా చూస్తా అంటే, ఇది ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మీరు చెప్పండి. సో నేను ఇలా చూస్తాను అన్నట్టు. సో బేసికల్ ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది చూడడానికి లేదు, ఎందుకంటే ఒకేసారి వచ్చేసింది, మళ్ళీ డౌన్ అయిపోయింది, మళ్ళీ దీని లెవెల్ రీచ్ అయిపోతే నేను అప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్గా మెన్షన్ చేసుకునేవాడిని. దీని తర్వాత రీచ్ అవ్వలేదు, మళ్ళీ ఇలా వెళ్ళిపోయింది, మళ్ళీ ఇలా వచ్చేసింది, మళ్ళీ ఇలా, అంటే హై లో, మళ్ళీ లో, హై, మళ్ళీ లో, మళ్ళీ ఇలా. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇది ఒక ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది మీరు చూసుకోవాలి అన్నట్టు. సో ఇలా ఫామ్ అవుతే ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఒకసారి నాకు మెన్షన్ చేయండి. ఈ తర్వాత ఏమైంది స్టాకు చూడండి, ఎప్పుడైతే ఈ రెడ్ని బ్రేక్అవుట్ చేసిందో, అంటే రెడ్ మీన్స్ రెసిస్టెన్స్, గ్రీన్ మీన్స్ సపోర్ట్. నేను ఇలా డ్రా చేసేసుకుంటా. సో మీరు ఎలా డ్రా చేసుకుంటారో మీ ఇష్టం. సో నేను రెడ్ ఎందుకంటే నాకు ఈజీగా కనిపించడానికి విజిబిలిటీగా. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏం జరిగింది, ఇంకా కొంచెం మీకు ఒకసారి వీక్లీ కూడా పెట్టి చూస్తే, సో ఇది చూడండి, ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది ఇంకా. ఎందుకంటే మనం మంత్లీ, లాంగ్ టర్మ్లో చూసేటప్పుడు మంత్లీ చూసేసుకుంటాం. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ ఒకసారి వెళ్ళి ఇక్కడ ప్రీవియస్గా హై ఏంటి ఇది. సో ప్రీవియస్గా హైకి, ఈ ప్రీవియస్ హైకి ఒక్కసారి వచ్చేసింది, ప్రీవియస్ హైని ఒక్కసారి టచ్ చేసి మళ్ళీ రివర్స్ అయింది. సో ఇక్కడ ఏముంటుంది, చాలా వరకు ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇప్పటి స్టాక్ కింద పడిపోతుందని సేల్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడి నుంచి రీట్రేస్మెంట్ తీసేసుకొని, ఇక్కడ నుంచి రీట్రేస్మెంట్ తీసుకున్న స్టాక్ అనేది ఎంత ర్యాలీ అయింది చూడండి. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఈ రేంజ్ ర్యాలీని?
సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా కొడితే 3000 నుంచి ఆల్మోస్ట్ నౌ 17,000. చూడండి ఇక్కడ చూడండి. ఇప్పుడు నీకు ఇంకొక డిఫరెన్స్ చెప్తా. ఇక్కడ 900 దగ్గర ఎంటర్, ఇక్కడ 600 అనుకోండి. ఈ 600 దగ్గర ఎంటర్ అయిన వాళ్ళకి 5,000. ఓకే, ఆల్మోస్ట్ 10 టైమ్స్ అనుకోండి, అప్రాక్సిమేట్లీ 6,000. ఓకే, ఇది 6,000. సో అంటే 10 టైమ్స్ వచ్చింది. ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకి ఇక్కడ వరకే 10 టైమ్స్ వచ్చింది. ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకి ఇక్కడికి చాలా గ్రోత్ ఉంటుంది అన్నట్టు. ఇది ఫాల్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, 4,000 ఎంటర్ అయిన వాళ్ళకి 17,000, అంటే 4 టైమ్స్. అంటే మనం ఎక్కడ ఏ పాయింట్లో ఎంటర్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ ఎంటర్ అయిన వాళ్ళకి హ్యూజ్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి స్టాక్, అన్ని స్టాక్స్ ఇలా పెరుగుతాయంటే పెరిగే ఛాన్స్ ఉండవు. కానీ 700లో ఎంటర్ అయిన వాళ్ళకి 4,000లో ఎంటర్ అయిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటాయి. 700లో ఎంటర్ అయిన వాళ్ళకి స్టాక్ 6,000 రీచ్ అవ్వగానే దే ఫీల్ వెరీ హ్యాపీ. కానీ 4,000లో ఎంటర్ అయ్యే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది అన్నట్టు. అమ్మో 4,000కి ఎంటర్ అయిపోయా, ఇది ఎప్పుడు పెరగాలి, డబల్ అవ్వాలంటే 8,000, 3 టైమ్స్ అవ్వాలంటే 12,000. సో ఇలా పెరగాలి అంటే కొంచెం భయం అవుతుంది అన్నట్టు. అందుకే ఈ స్టాక్ పెరిగింది, కానీ అన్ని ఇలా పెరుగుతాయి అంటే అన్ని ఇలా పెరగవు. ఓకే, అందుకే చెప్తున్నా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంటర్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అదే ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు చూడండి, 6,000 ఎంటర్ అయిన వాళ్ళు కంటిన్యూస్గా మళ్ళీ 2,000 వరకు వెయిట్ చేసిన వాళ్ళు లాంగ్ టర్మ్లో ఇక్కడ నుంచి 17,000 పెరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి 2,000 కదా, మనకు 2,000 వరకు వచ్చింది కదా, ఇక్కడి నుంచి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటుందా అంటే చేసుకోదు. సో ఇక్కడ 7,000లో ఎంటర్ అయినప్పుడు 17 అయింది అన్నట్టు, అంటే జస్ట్ 2 టైమ్స్ అయింది. అదే ఈ పర్సన్స్ ఇక్కడ ఎంటర్ అయి ఉంటే, ఇదే 6,000లో ఎంటర్ అయిన పర్సన్స్ 2,000 దగ్గర ఎంటర్ అయి ఉంటే ఆల్మోస్ట్ 8 టైమ్స్ రిటర్న్స్ అన్నట్టు. నేను అదే చెప్తున్నా, మార్కెట్లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా అంటే ఒకసారి మీరే ఆలోచించండి. ఇంత పెద్ద ర్యాలీ వచ్చిన తర్వాత, సో ప్రీవియస్గా ఇదే రెఫరెన్స్ మనకి. ఒక స్టెబిలిటీ తర్వాత స్టాక్ ఇంత పెరిగిందా, ఆల్మోస్ట్ ఎంత, ఒక 6 టైమ్స్ 10 టైమ్స్ అనుకోండి. ఆ తర్వాత స్టాక్ కరెక్ట్ అయిందా, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 6 టైమ్స్ పెరిగిందంటే ఇక్కడ ఎంటర్ అవ్వడం కరెక్టా? అది ఎంత మంచి స్టాక్ అయినా అయిపోని, ఈ టైంలో ఎంటర్ అవ్వడం కరెక్టా? ఈ టైంలో ఎంటర్ అయ్యి మిస్టేక్ చేసిన వాళ్ళం అయిపోతే ఎలా? అదే ఈ టైంలో ఎంటర్ అయ్యి మిస్టేక్ చేసిన వాళ్ళది తప్పే. ఇప్పుడు మనం ఎంటర్ అవుదాం అనుకోవడం కూడా తప్పే. ఇక్కడి నుంచి పెరిగినా అది మనం ఏం చేయలేం. ఇక్కడి నుంచి ఇది పెరిగి డబల్ అవ్వాలంటే 34,000 కావాలి. ఓకే, అదే ఇక్కడి నుంచి కరెక్షన్ వచ్చేసి ఈ 2,000 దగ్గర ఎంటర్ అయిన వాళ్ళకి 17,000 8 టైమ్స్ వస్తుంది. ఇక్కడ నుంచి లేకపోతే నెక్స్ట్ నుంచా ఎంతో కొంత సేమ్ ఇలాంటి ఒక కరెక్షన్ వస్తే ఎంట్రీ తీసేసుకోవడం చాలా బెటర్ అన్న ఆలోచన. చూడండి ఇక్కడ కూడా వాల్యూమ్, ఈ టైంలో వాల్యూమ్ చూడండి ఎంత బాగుంది. సేమ్ ఇప్పుడు ఈ టైంలో వాల్యూమ్ చూడండి ఇక్కడ ఎంత బాగుంది, సేమ్ ఉంది కదా, ఆల్మోస్ట్ ఫుల్లీ పాజిటివ్ అన్నట్టు. మంత్లీ 3 మంత్స్. సో అందుకే ఒక కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. స్టాక్ ఎలా అనాలిసిస్ చేయాలి, ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నేను ఇంకా చూసే స్టాక్స్ అని చెప్తా ఉంటా. మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.